హే గైస్, గుడ్ మార్నింగ్. నేను చెప్పి 6 లక్షణాలు కనుక మీలో ఉన్నాయంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నట్లు లెక్క అనమాట. సో ఎవరో వచ్చి ఏదో చేయాల్సిన పని లేదు, మనకు మనమే సరిపోతాం. సో అవేంటో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇవి కనుక మీరు ఫైండ్ అవుట్ చేశారంటే ఖచ్చితంగా వీటిని అయితే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ బిట్వీన్ బిహేవియర్ అండ్ యువర్ స్టేట్మెంట్స్ అనమాట. సో మీరు ఏం చెప్తారో ఆ పని మీరు ఎప్పుడు చేయరు. నలుగురికి మాత్రం అన్నీ చెప్తుంటారు అనమాట. టైంకి తినాలి, టైంకి లేవాలి, టైంకి పడుకోవాలి అని చెప్పి అన్నీ చెప్తుంటారు. హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి, ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం మెయింటైన్ చేయకూడదు అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటాం అనమాట అందరికి కూడా. బట్ ఏమంటే అల్టిమేట్గా గ్రౌండ్ రియాలిటీకి వచ్చేటప్పటికి మనమే వాటిని ఫాలో అవ్వం. అందరికీ చాలామంది చూస్తూ ఉంటారు, నేను 6:30కి తినేస్తాను రా, అది చేస్తాను రా, ఇది చేస్తాను రా అని చూస్తాను. బట్ అల్టిమేట్గా వాళ్ళు ఏం చేస్తారని చెప్పి మనం చూసామంటే నైట్ ఎప్పుడో 10 గంటలకి తింటారు, తిన్న తర్వాత పని పడుకుంటాడంటే అట్లీస్ట్ లేదనమాట. మళ్ళీ 1 గంట 2 గంటల వరకు ఫోన్ చూస్తూనే కూర్చుంటుంటారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు చెప్పే మాటలు కానీ లేకపోతే వాళ్ళు చేసే పనులు కానీ ఎటువంటి సంబంధం ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రెసిస్టెన్స్ టు ఫీడ్బ్యాక్ అనమాట. మీరు ఏదైనా ఒక మంచి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎవరైనా అవతల ఒక వ్యక్తి మనకు బిహేవియర్ని గమనించి మన మార్పు గురించి మన మంచి గురించి ఎవరైనా ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే మనం దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండాం అన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు వెంటనే మనలో ఉన్న డిఫెన్సివ్ మెకానిజం యాక్టివేట్ అయిపోయి, లేదు నాకు తెలుసు నేనేంటో నాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన పని లేదని చెప్పి అట్లీస్ట్ అవతల పక్క వ్యక్తి మనకి ఏం కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాడు, నువ్వు ఆయన చెప్పింది ఆచరించి లేకపోతే పక్కన పెట్టేసి, బట్ అట్లీస్ట్ ఆయన చెప్పింది అయితే వినాలి కదా. ఆ వినడానికి కూడా మన దగ్గర టైం ఉండదు, ఎందుకంటే మనం వినడానికి రెడీగా లేము. ఎందుకంటే అవతల పక్క వ్యక్తి చెప్పేది తప్పు అని చెప్పి ముందర మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో అవతల పక్క వాళ్ళు ఏం చెప్పినా సరే దానికైతే మనం ఎప్పుడు రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తాం, అట్లీస్ట్ వినడానికి కూడా ట్రై చేయమన్నమాట. సో ఇటువంటి దానివల్ల ఏమవుతుందంటే మనం మోసం చేసుకుంటున్నట్లు లెక్క అనమాట. ఆయన ఏదో వ్యక్తి ఎవరో వ్యక్తి పక్కన పెట్టేసి ఇంట్లో అమ్మ నాన్న సంథింగ్ ఏది చెప్తున్నారు, మళ్ళీ ఏదో బ్యాడ్ బిహేవియర్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది మార్చుకున్నాను అని చెప్పినప్పుడు ఏమంటే వెంటనే నాకు తెలిసి ఏం చేయాలో అని చెప్పి వాళ్ళ మొహం మీద ఒకసారిగా చెప్పేస్తాం అనమాట. సో ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నాయంటే ఖచ్చితంగా దాన్ని అయితే అవాయిడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టేకింగ్ ఆన్ టూ మచ్. కొంతమంది ఎట్లా ఉంటారంటే అనవసరంగా ఓవర్గా కమిట్ అయిపోతుంటారు. ఏదైనా పని చేయడం ఓకే, సంథింగ్ ఏదైనా మనం చేయగలిగిన మన క్యాపబిలిటీలో ఉండి మనం ఈ పని చేయగలుగుతాం అని మనకు నమ్మకం ఉన్నప్పుడు దానికి కమిట్మెంట్ అవ్వడం ఓకే. బట్ కొంతమంది ఏమంటే నమ్మసాధ్యం కానీ లేకపోతే ఆచరణ సాధ్యం కానీ విషయాల మీద కూడా చాలా ఓవర్గా కమిట్ అయిపోతుంటారు అనమాట. ఈ పని నేను 2 రోజులు చేసేస్తా, ఈ పని నేను 1 రోజు చేసేస్తా, నా కనుక ఇచ్చుంటేనా చేస్తాను, వాడు కాబట్టి వారం రోజులు చేస్తాడని చెప్పి చాలా ప్రకల్పాలు పోతుంటాం అనమాట. సో వాడికి కూడా తెలుసు అల్టిమేట్గా వాడు కూడా పని చేయడని చెప్పి, బట్ ఆ మూమెంట్లో ఏదో నలుగురు నన్ను ఎక్కువ అనుకోవాలి, నన్ను ఎక్కువ గొప్పగా చూడాలని చెప్పి వెంటనే పెద్ద పెద్ద మాటలు ఇచ్చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను. బట్ అల్టిమేట్గా పని స్టార్ట్ చేసేటప్పుడు ఏమంటే చతికిలు కడతాం, ఆ పని అయితే ఖచ్చితంగా చేయలేము అనమాట. సో ఈ విధంగా ఏమంటే ఓవర్గా కమిట్ అయిపోతుంటాం అనమాట. సో ఈ విధమైనటువంటి ఓవర్ కమిట్మెంట్ కనుక ఇచ్చే హ్యాబిట్ మీలో ఉందంటే దయచేసి దీన్ని అయితే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాన్సిలింగ్ ప్లాన్స్ ఈజీలీ అనమాట. వీళ్ళకి ఏమంటే చిన్న అవకాశం దొరికితే చాలు అనుకున్న పని పక్కన పెట్టడానికి. సపోజ్ ఆ రోజు ఏదైనా బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళినప్పుడు చిన్న జల్లు కనుక పడింది, వాన జల్లు కనుక పడిందంటే ఈ రోజు వర్షం పడిపోతున్నారు బాబు, అసలు ఎంతో ఇంపార్టెంట్ పని అనుకుందాను కానీ వర్షం వచ్చింది కదా, వర్షం అంటే నాకు అసలు పడదు, వెంటనే జలుబు వచ్చేస్తుంది కాబట్టి నేను హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను, రేపు చూసుకుందాంలే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేసి హ్యాపీగా మన ఇంట్లో కూర్చొని ఏ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ చూసుకుంటూ కూర్చుంటాం అనమాట. సో ఇవన్నీ చిన్న రీజన్ చాలు. ఏదైనా పని మనం ఏదైనా ప్లాన్ చేసుకున్నాం, సంథింగ్ ఏదో పెద్ద స్కెడ్యూల్ ఉంది మనకి చేయాల్సిందంటే అది క్యాన్సిల్ చేయడానికి వీళ్ళకి చిన్న రీజన్ ఉంటే చాలు. ఆ చిన్న రీజన్ పట్టుకుని వీళ్ళు ఏమంటే వెంటనే క్యాన్సిల్ చేసేస్తారు మొత్తం అంతా కూడా. సో ఏదో ఒక రీజన్ చెప్తారు అనమాట, నా వల్ల కాదు, ఈ పని చేయలేను, ఇలా ఉందంటే నేను చేయలేని చెప్పి వెంటనే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చిన్న అవాంతరాలు వచ్చినప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, జీవితంలో చిన్న అవాంతరాలు ఖచ్చితంగా వస్తాయి. అంత మాత్రాన మనం అనుకున్న ఒక పెద్ద పని పక్కన పెట్టాల్సిన పనే లేదనమాట. ఇలా కనుక చేస్తున్నామంటే మనమే మోసం చేసుకుంటున్నట్టు లెక్క అనమాట. సో ఇటువంటి బిహేవియర్ ఉందంటే ఖచ్చితంగా దీన్ని అయితే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎ క్లియర్ ప్లాన్ అనమాట. మనకు క్లియర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండదు ఏం చేయాలని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్ పెట్టుకోము, ఆ గోల్కి తగ్గ విజన్ ఉండదు, ఆ విజన్ అచీవ్ చేయడానికి ఒక ప్లాన్ అనేది ఉండదు అనమాట. ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడు చూడు మనం ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉంటాం. మనమే అర్థం కదా, అబ్బా ఏం చేయాలరా బాబు, ఏం చేయాలరా బాబు, ఇది ఎవరైనా ఆల్రెడీ చేసాడేమో వాడిని ఒకసారి అడిగి చూద్దామని చెప్పి ఎప్పుడు పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది తప్పితే మనంగా ఏదైనా ఓన్గా చేద్దాము, మనం ప్లాన్ పెట్టుకున్నాము, ఈ గోల్ పెట్టుకున్నాము, దీన్ని అచీవ్ చేయడానికి మనం ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి మనకి ఎప్పుడు అనిపించదు అనమాట. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ ప్లానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఏం చేద్దామని క్లారిటీ అనేది ఉండదు అనమాట. సో ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నాయంటే ఖచ్చితంగా వీటి నుంచి అయితే బయటపడడానికి ట్రై చేయండి అనమాట ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా ఒక మంచి మనకు కెరీర్లో గోల్ ఉండాలి, కెరీరే కాదు లైఫ్లో కూడా ఎక్కడైనా సరే ఏ స్టేజ్లో ఉన్నా సరే అప్పటికి ఏం చేయాలన్న దాని మీద ఒక మనకైతే క్లారిటీ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. దాన్ని అచీవ్ చేయడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎప్పుడు కూడా రెడీగా పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక్కోసారి ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి ఇమీడియట్గా స్టెప్స్ తీసుకునే క్యాపబిలిటీ లేకపోతే ఆ థింకింగ్ క్యాపబిలిటీ అనేది ఎప్పుడు ఉండదు. సో మన థాట్ ప్రాసెస్ని ఆ విధంగా మనం ఎప్పుడు కూడా మౌల్డ్ చేసుకోవాలి. సో ఇటువంటి లక్షణాలు ఏం ఉండవు అనమాట. ఎవరికైతే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మోసం చేసుకుంటుంటారు, వాళ్ళే మోసం చేసుకుంటుంటారు. మళ్ళీ చూసుకుందాంలే, ప్లాన్ ఏం అవసరం లేదు, అప్పటికప్పుడు ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతామని చెప్పి ర్యాండమ్గా అప్పటికప్పుడు వాళ్ళ మైండ్లోకి ఏమొస్తుందో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తారు అనమాట. సో ఇటువంటి వాళ్ళ లైఫ్ ఇప్పుడు కూడా చాలా డిజార్డర్తో ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా.
ఎప్పుడు కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఉంటుంది వాళ్ళు. సో ఇది కనుక ఉందంటే దయచేసి దీని అయితే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. అండ్ చివరిగా వచ్చేసి ప్రొక్రాస్టినేషన్ అనమాట. మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయడం అనమాట. ఏ పని వచ్చినా సరే, ఏం చేయాలనుకున్నా సరే, మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఎగ్జామ్స్ ఇంకా నెల రోజుల పైగా టైం ఉంది కదా, అప్పుడు చూసుకుందామని చెప్పి ప్రతిదీ కూడా వాయిదా వేస్తుంటాం అనమాట. ఏ పని చేయాలన్నా, ఏదైనా ఒక ఉద్యోగంలో చేరాలన్నా, లేకపోతే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా సరే వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఒక రీజన్ అనేది రెడీగా ఉంటుంది అనమాట. ఆ పని చేయకుండా వాయిదా వేయడం అనమాట. సో ఇలా వాయిదా వేయడంలో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర మీరు ఫైండ్ అవుట్ చేయని రీజన్ అంటూ ఉండదు వాయిదా వేయడానికి అనమాట. సో ఇటువంటి లక్షణాలు, ఈ 6 లక్షణాలు కనుక మీలో ఉన్నాయంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటుంటే మీ యొక్క ట్రూ పొటెన్షియల్ని బయటపడకుండా మీకు మీరే ఆపుకుంటున్నట్టు అనమాట. సో ఈ లక్షణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వీటినైతే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం అనేది జస్ట్ అయితే ఒక సింగిల్ డేలో జరిగిపోయేది కాదు. సో రెగ్యులర్గా అనేది మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్, బాయ్.